ఇద్దరు మృతి చెందారు. జగన్ ర్యాలీలోని ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. దాంతోపాటు ఈ ఘటనతో పాటు లాల్పురం హైవేపై సింగయ్యను ఢీకొట్టిన జగన్ వాహనానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనానికి అంటూ కూడా చర్చ జరుగుతున్నట్టు అక్కడ. దాంతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన పరిస్థితి. సత్తెనపల్లి గడియారం సెంటర్ దగ్గర ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి కూడా గుండెపోటుతో మరణించాడు. మృతుడు జయవర్ధన్గా గుర్తించారు పోలీసులు. ఇటు జగన్ టూర్లో పోలీసులతో మాజీ మంత్రి అంబటి వాగ్వాదానికి దిగడం కూడా సంచలనంగా మారింది. జగన్ వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టారంటూ పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. జగన్ కాన్వాయ్లో కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఎస్పీ సతీష్ కుమార్. జగన్ కాన్వాయ్లో దాదాపు 40 మంది, ఇన్ఫాక్ట్ 40 వాహనాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ప్రమాదంలో తమ వాళ్ళని కోల్పోయిన కుటుంబాలు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా ఆ ఘటనను, ఇన్ఫాక్ట్ తమ వారిని కోల్పోయిన నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ టూర్లో అపశృతి చోటు చేసుకుంది. వేరువేరు ఘటనలో 2 మృతి చెందారు. జగన్ ర్యాలీలోని ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. లాల్పురం హైవేపై సింగయ్యను ఢీకొట్టడం జరిగింది. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో ఆ వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సత్తెనపల్లి గడియారం సెంటర్ దగ్గర ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ కాన్వాయ్ సందర్భం ఒకసారి విశ్వాస్ చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందు సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబం ఏమంటోంది? ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ ఏమంటున్నారు? శ్రీనివాస్, ఆల్రైట్, మరి కాసేపట్లో శ్రీనివాస్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే అక్కడి వాళ్ళు ఆటోలో ఆయన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు సింగయ్యను. అయితే ఈ ప్రమాదంలో సింగయ్య మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకొక వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఆ గుండెపోటు వచ్చిన వ్యక్తి సత్తెనపల్లి గడియారం సెంటర్ దగ్గర ర్యాలీలో పాల్గొన్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆ గుండెపోటు వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ గుండెపోటుతో ఆ వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జయవర్ధన్ కావచ్చు, సింగయ్య కావచ్చు, ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయి? అట్ ద సేమ్ టైం మరణించిన వాళ్ళకి సంబంధించి పరామర్శించేందుకు అక్కడికి వైసీపీ నేతలు ఎవరైనా చేరుకుంటున్నారా? ఆ కుటుంబం ప్రస్తుతం ఏమంటోంది? రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పర్యటన విజయవంతమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులు అనేక ఆంక్షలు, అదేవిధంగా బాధితులు 20 చెక్ పోస్ట్ పెట్టిన నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ ఆద్యంతం కూడా చాలా జనసంతోషంతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ పొదుగు ఈ పర్యటన నేపథ్యంలో సంఘటన కూడా ఉదయమైన అవాంఛనీయ సంఘటన జరుగుతుంది. పల్నాడు పోలీసులు జిల్లా ఎస్పీ అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా బయలుదేరిన ఆ నేపథ్యంలో గుంటూరు మీదుగా సత్యంపల్లి జరిగిన ఉదయం 10:30 రావాల్సింది సుమారు సాయంత్రం 4:30 వరకు కూడా ఆ ర్యాలీ జరిగిందంటే ఆ జనసందోహం, అదేవిధంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆ తీర్పు బట్టి వచ్చింది. ఎందుకంటే గుంటూరు నుంచి కూడా రోడ్డు మార్గాన వస్తున్నటువంటి ఈ ర్యాలీ పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సంచాలనం చేస్తూ అదేవిధంగా డబ్బాలు తెలుస్తూ కూడా రావడం జరిగింది. మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో ఏ విధంగా నిన్నటి వరకు కూడా కొంచెం ఉత్కంఠ జరిగింది. కానీ
ఇవరకైతే మనకు సమాచారం అదేవిధంగా జరుగుతున్న కేసు బట్టి ప్రశాంతమైన వాతావరణం జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే రెండు దురదృష్టమైన సంఘటనలు జరిగాయి. గుంటూరు ఒక వైఎస్ కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా గుండెపోటు తప్ప మరి సంఘటన ఇది జరగలేదు. కార్యకర్తలు కూడా చాలా ఆనందోత్సాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెడ్డపాలెంకి వచ్చినటువంటి నామల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు, పరామర్శించారు. మొత్తాన్ని కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. కోటి పెట్టడం నాటి కూడా అడ్డుకోటు వైఎస్ఆర్సీపీ అధికారులు ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. అంటే ఆ ఇద్దరు గుర్తించడంతో అదేవిధంగా కూడా మాజీ మంత్రి వ్యాపారం కార్యకర్తలు కూడా చేస్తూ ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా వీటిలో కూడా శ్రీనివాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కాస్త రచ్చ అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కనుక కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ముఖ్యంగా జగన్ను చూసేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకునే నేపథ్యంలో ఇప్పుడు కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాస్త గొడవ జరిగింది. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కర్రలతో అక్కడ వాళ్ళు నిలువరించే ప్రయత్నం మిగతా వాళ్ళకి సంబంధించి. సత్తెనపల్లి గడియారం సెంటర్ దగ్గర వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దాంతోపాటు జగన్ కాన్వాయ్కి సంబంధించి ఢీకొట్టిన నేపథ్యంలో జగన్ కాన్వాయ్ ఒక రాజకీయ నేతకు సంబంధించిన ఆ వెహికల్ ఢీకొట్టిన సందర్భంలో సింగయ్య మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి మృతితో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతోపాటు జగన్కి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 6 గంటల ఆలస్యమైనట్టు చర్చ జరుగుతున్న నేపథ్యం కూడా అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ పోలీసులతో గొడవకు దిగారు అంటూ కూడా తెలుస్తోంది. జగన్ వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టారంటూ పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. జగన్ కాన్వాయ్లో కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఎస్పీ సతీష్ కుమార్ చెప్తే జగన్ కాన్వాయ్లో దాదాపు 40 వాహనాలు ఉన్నాయంటున్నారు ఎస్పీ సతీష్ కుమార్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.